రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. సిటీతో పాటు జిల్లాల్లోనూ సాయంత్రం వానలు పడ్డాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. చైతన్యపురి, సరూర్ నగర్, కొత్తపేట, మలక్పేట, చాదర్ఘాట్, మాదన్నపేట, సైదాబాద్, ఐఎస్ సదన్, హకీంపేట ప్రాంతాల్లో తేలికపాటి వర్షం పడింది. నగర శివార్లలోనూ కొన్ని ప్రాంతాల్లో వాన పడింది. కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, గాజుల రామారావు, సూరారం, పేటు బషీర్బాద్, కొంపల్లిలో తేలికపాటి వాన కురిసింది. మరో 5 రోజుల పాటు హైదరాబాద్తో పాటు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు వెదర్ ఆఫీసర్స్. తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు. ఇవాళ 12 జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. అక్కడక్కడ గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్తో పాటు ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు. రేపు ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉండటంతో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. మరోవైపు హైదరాబాద్తో పాటు మిగిలిన అన్ని జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. కొన్ని జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు.